ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి రేవంత్ తనను రాజకీయంగా అందరం ఎక్కించిన సొంత గడ్డైన పాలమూరు జిల్లా కేంద్రంలో అడుగుపెట్టబోతున్నారు. ఉమ్మడి పాలమూరులో తిరుగులేని విజయాన్ని అందుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక దేశ రాజకీయాలపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కథన రంగంలోకి దిగనుంది. ఇందుకు గాను ఇప్పటికే ప్రకటించిన తొలి సీట్ అయిన మహబూబ్ నగర్ నుంచే సమర శంఖారాన్ని సీఎం రేవంత్ పూరించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని మిగతా పార్టీల కంటే ముందే ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు నుంచి ఎన్నికల నగారం మోగించేందుకు సిద్దమవుతోంది. 6వ తేదీ అంటే బుధవారం సాయంకాలం 4 గంటలకు సీఎం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుని స్థానిక ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయనున్న ప్రజాదీవెన సభలో పాల్గొంటారు. ఇప్పటికే రాష్ట్రంలోనే తొలి లోక్సభ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీధర్ రెడ్డి పేరును స్వయంగా సీఎం రేవంత్ ఇటీవల కోస్గిలో జరిగిన సభ ద్వారా ప్రకటించారు. వంశీ అంతకు ముందు నుంచే ఎన్నికల ప్రచారంలో ప్రతి నియోజకవర్గంలోనూ తన పర్యటన కొనసాగేలా పాలమూరు న్యాయయాత్రను చేపట్టారు. జనవరి 31 నుంచి కృష్ణానది తీరంలోని క్షీరలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఈ యాత్రను చల్లా కొనసాగించారు. ఇప్పటికీ అన్ని నియోజకవర్గాల్లోనూ యాత్ర కొనసాగింది. రాష్ట్రంలో అధికారంలో తమ ప్రభుత్వమే ఉన్న క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తాను ఈ యాత్ర చేపట్టినట్లు వంశీ ప్రకటించారు. మన లోక్సభ నియోజకవర్గంలో 7 స్థానాలకు గాను 7 వజ్రాల లాంటి శాసనసభ్యులని మన ప్రాంత ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. గెలిచిన నాటి నుంచి ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా శాసనసభ్యులందరూ కూడా ప్రజల కోసం ఒక పక్కన పాటు పడుతుంటే ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చున్నటువంటి మన ప్రాంత ముద్దు బిడ్డ, పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇవాళ దేశం అంతా కూడా గర్వపడే విధంగా ప్రజా పాలనను కొనసాగించడం జరుగుతుంది. ఇక పాలమూరు న్యాయయాత్ర ముగింపు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ఇప్పటికే తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రజాదీవెన సభను ఏర్పాటు చేశారు. 75 సంవత్సరాల తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని తొలిసారి జిల్లా కేంద్రానికి వస్తున్న తరుణంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత, విద్యావంతులు, మహిళలు రేవంత్ రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రికి అపురూపమైన ఘనమైన స్వాగతం పలకాలని, అందుకోసం బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతున్నారు. అదే సమయంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని 7 నియోజకవర్గాల్లోనూ జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను, స్థలాన్ని డీసీసీ అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్లు కలిసి పరిశీలించారు. రేవంత్ రాక సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి కూడా కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. భారీ స్వాగతాన్ని పలికే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం మీడియాతో ఎన్ఎం మాట్లాడుతూ సీఎం రేవంత్ కు అండగా నిలవాల్సిన బాధ్యత పాలమూరు బిడ్డలపై ఉందని, అందుకోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. సీఎం గారు వస్తుంటే తగు రీతిగా వారికి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్నాం. ఆ గ్రౌండ్ ఎంత ఉంటే అంత గ్రౌండ్ ప్రజలు వస్తారు, గ్రౌండ్ బయట కూడా వస్తారు. నిజంగా ఎంతమంది వస్తారు, ఎంత కెపాసిటీ పడుతుంది అనేది మనం స్టేజ్ ఎట్లా వేస్తున్నాము, సెక్యూరిటీ వాళ్ళు ఎంత పర్మిషన్ ఇస్తారు దాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా దాదాపుగా ఒక 80,000 నుంచి 1,00,000 మంది వస్తారని మా అంచనా. కేవలం మహబూబ్నగర్ నియోజకవర్గమే కాదు, మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వస్తారు. మొత్తానికి సీఎం రేవంత్ తొలిసారి పాలమూరు నగరానికి రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఎలాగైనా సభను సక్సెస్ చేయాలన్న పట్టుదల కార్యకర్తల్లో, నాయకుల్లో కనిపిస్తోంది.